దేవుని నామానికి స్తోత్రములు కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో మరొకసారి దేవుని సన్నిధిలో చేరినటువంటి మనమందరం కూడా దేవుని వాక్యాన్ని వినడానికి సిద్ధముగా ఉండాలని నేను మనవి చేస్తూ ఉంటున్నాను. దేవుని వాక్యాన్ని మనం చూసుకున్నాం. అతి ప్రాముఖ్యమైనటువంటి సమయం కనుక జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని వినాలని మీ అందరికీ నేను తెలియజేస్తూ ఉంటున్నాను. కీర్తన గ్రంథం 34వ అధ్యాయం 17వ వచనం మనం చదువుకుందాం. నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటి నుండి వారిని విడిపించును. ప్రార్థన చేసుకుందాం. వందనాలు ప్రేమించిన పలుకుతారు ఈ నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్న ప్రభువా, ఈ వాక్యం ద్వారా మాతో సూటిగా స్పష్టంగా మాతో మీరు అధికారిగా స్వరంచుగా మాట్లాడమని వేడుకుంటున్నాం. వినగలిగే చెవులు, గ్రహించగలిగే హృదయం, మనస్సు మాకు అనుగ్రహించండి. మరి ముఖ్యంగా నిర్లక్ష్యమని మన ఉన్నప్పుడు లేకుండా సహాయం చేయండి. వాక్యం ఇష్టపడుతుండగానే మాకు కావాల్సినటువంటి సమాధానము కలుగును గాక, నెమ్మది కలుగును గాక, స్వస్థత కలుగును గాక, శారీరకంగాను ఆత్మీయంగాను మానసికంగాను స్వస్థత జరుగును గాక, ఆనంద సంతోషములు కలుగును గాక, మమ్మల్ని సరిచేసి సరిదిద్ది సమకూర్చి బాగు చేయను గాక. మాలో ప్రభువునికి విరోధమైనది అయిష్టమైనది నీకు వ్యతిరేకమైనది ఏది కూడా ఉండకుండా ఉండదు గాక. నన్ను అనగా మీరు మరుగుపరిచి నాలో నుంచి ముసుగుగా నాతో మాతో మీరు మాట్లాడడం తృప్తిపరచమని వేడుకుంటూ యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యం మనతో మాట్లాడుతున్న విషయాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నాం. అక్కడ ఆయన నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని ఆయన విడిపించును అనే మాటను మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తున్న మాట ఏంటంటే నీతిమంతులు మొరపెట్టగా అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మన జీవితంలో ప్రేమ దేవుని కదా, నువ్వు ప్రార్థన చేసేటప్పుడు లేక నువ్వు విజ్ఞాపన చేసేటప్పుడు, నువ్వు మొరపెట్టేటప్పుడు, దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేస్తూ ఉండగా యెహోవా నీ మొర ఆలకించాలని, నీ ప్రార్థన నీ విజ్ఞాపన వినాలని దేవుని వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. దేవునికి ప్రార్థన ఎప్పుడు వినపడుతుంది అంటే ఆయన చాలా సుస్పష్టంగా చెప్తున్న మాట ఏంటంటే నీతిమంతులు మొరపెట్టగా అనే మాటను మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. హల్లెలూయా. దేవుని వాక్యము సెలవిస్తున్న మాటను మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. నీతిమంతులు మొరపెడితే దేవుడు వారి ప్రార్థనను ఆలకించువాడని. రెండవది అక్కడ ఆయన చక్కని మాటలు సెలవిస్తున్నాడు. వారి శ్రమలన్నిటిలో నుండి ఆయన విడిపించును అని చూస్తున్నాం. అనగా నీ ప్రార్థన ఆలకించేవాడు, నీ ప్రార్థన చెవియొక్కవాడు, నీ శ్రమలన్నింటిలో కూడా ఆయన నీకు తోడుగా ఉంటాడని దేవుని వాక్యము ద్వారా మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాము. హల్లెలూయా. కాకపోతే నువ్వు నీతిమంతుడిగా ఉండాలని, నీతిమంతుడు అనగా ఆయన్ని ధరించుకొని ఉండటం, ఆయన్ని ధరించుకున్న ప్రతి బిడ్డ కూడా నీతిమంతుడై ఉన్నాడని, నీతిమంతురాలై ఉన్నదని దేవుని వాక్యం ద్వారా మనం ఇక్కడ గమనిస్తూ ఉంటున్నాం. నువ్వు ఆ విషయాన్ని గమనించాలని దేవుని వాక్యం ద్వారా మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. నీ జీవితంలో ప్రేమ దేవుడిగా వాక్యం సెలవిస్తున్న మాట, నీతిమంతుడిగా ఉండి నువ్వు ప్రార్థన చేయి, నీ ప్రార్థన దేవుడు వింటాడన్న సంగతిని, నీ శ్రమలన్నిటిలోని దేవుడికి తోడుగా ఉంటాడన్న సంగతిని నీవు గ్రహించాలని వాక్యము ద్వారా మనం ఇక్కడ గమనిస్తూ ఉంటున్నాం. నీ ప్రార్థన వినే దేవుడు కనుక ఆయన చెవు నుండి వినువాడు, నోరు నుండి మాట్లాడువాడు, కను నుండి చూచువాడు, చేతుల నుండి పనిచేయవాడు, కాళ్ళ నుండి దగ్గరికి నడిచి వచ్చే దేవుని సంగతిని నీవు జ్ఞాపకం చేసుకోవాలని. ఆయన రాయో రప్పలో కాదు, చెట్టో మొద్దో కాదు, కర్రలో కాదు, ఆయన మరి ఎలాంటివంటే జీవము కలిగిన సజీవమైనటువంటి నీ దేవుడు నిన్ను
నిన్ను సృష్టించిన, నిన్ను కలగజేసిన, తన పోలికలో తన స్వరూపంలో ఆయన నిన్ను నిర్మించిన వాడు గనుక నీ ప్రార్థనకు జవాబును ఆయన దయచేయువాడు గనుక ఆ విషయాన్ని గమనించాలని వాక్యము ద్వారా మనం చూస్తూ ఉన్నాం. ఎప్పుడు ప్రార్థన చేయాలి అంటే వేకువ జాముననే నువ్వు లేచి ప్రార్థన చేయాలి. ఎప్పుడు చేయాలంట? వేకువ జామున, తెల్లవారు జాముననే నువ్వు ప్రార్థన చేయాలని దేవుని వాక్యము ద్వారా మనం చూస్తూ ఉన్నాం. చూడండి ఒకసారి న్యాయాధిపతులు రాసినటువంటి గ్రంథము 7వ అధ్యాయము 1వ వచనము చూడాలని మీకు నేను మనవి చేస్తూ ఉన్నాను. అక్కడ ఏం చెప్తున్నాడు ఆయన అని ఒకసారి గమనిస్తే ఆ చక్కని మాట మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. న్యాయాధిపతులు 7వ అధ్యాయము 1వ వచనం మనం చూస్తూ ఉన్నాం. అప్పుడు యెరుబ్బయలు అనగా గిద్యోనును అతనితోనున్న జనులందరూ వేకువనే లేచి హరోదు బావి యొద్ద దిగగా. ఆమేన్, హల్లెలూయా. వేకువనే లేచి ఎక్కడికి వెళ్ళారంట? హరోదు బావి యొద్ద దిగగా లోయలోని మొరే కొండకు ఉత్తరముగా మిద్యానీయుల దండుపాలెము వారికి కనబడెను. ఆమేన్, హల్లెలూయా. ఎక్కడికైతే వెళ్ళాలో ఆ వెళ్ళినటువంటి స్థలమును చూడగా మిద్యానీయులు ఇశ్రాయేలీయులు అయినటువంటి వారిపైన దండెత్తి యుద్ధము చేయడానికి వచ్చినటువంటి మిద్యానీయులు వారికి కనబడినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. అయితే గిద్యోను ఏం చేస్తున్నాడు? 70 అనేటువంటి గిద్యోను ఏం చేస్తున్నట్ట? వేకువనే లేచినట్టుగా చూస్తున్నాం. ప్రొద్దున వేకువ తెల్లవారు జాముననే లేచినట్టుగా చూస్తున్నాం. తెల్లవారు ప్రార్థనలు, వేకువ ప్రార్థనలు, దేవునికి వినపడే ప్రార్థనలు. కానీ నువ్వు నీతిమంతుడిగా ఉండి ప్రార్థన చేయాలి. నువ్వు నీతిమంతురాలిగా ఉండి ప్రార్థన చేయాలి. యేసయ్యను ధరించుకున్న బిడ్డగా నువ్వు ప్రార్థన చేయాలి. యేసయ్యను నీవు వేసుకున్న రీతిగా నువ్వు ప్రార్థనలో ఉండాలి. నీ జీవితం యేసయ్యతో గడపాలి. నీ జీవితం, నీ బ్రతుకు అంతా కూడా యేసయ్యలోనే ఉండాలి. యేసయ్యతో ఉండి నువ్వు ప్రార్థన చేస్తే నీ ప్రార్థన దేవుడు వింటాడు. నీ ప్రార్థన వినేవాడే కాదు, నీ ప్రార్థనకు జవాబును దయచేయవాడన్న సంగతిని నీవు గ్రహించాలని వాక్యము ద్వారా మనం చూస్తూ ఉంటున్నాం. నీ యొక్క ప్రార్థన దేవునికి వినబడాలి అంటే నువ్వు దేవునితో సాంగత్యం చేయాలి, దేవునితో సహవాసం చేయాలి, దేవుని సన్నిధిలో నువ్వు ఉండాలి, దేవుని మార్గంలో నువ్వు నడవాలి, దేవుని చిత్తంలో నువ్వు ఉండాలి, దేవుని చిత్తం మీద ఎరిగి ఉండాలి, దేవుని చిత్త ప్రకారంగా నువ్వు చేయాలి. దేవుని చిత్తాన్ని ఎరిగిన బిడ్డగా, దేవుని చిత్తం ఏంటో నువ్వు తెలుసుకునే బిడ్డగా, దేవా నా జీవితంలో నీ చిత్తం ఏంటి అని నీవు అడిగి నువ్వు తెలుసుకునే ఆత్మీయ బిడ్డగా నువ్వు ఉండాలని దేవుని వాక్యం ద్వారా హెచ్చరికను మనం పొందుకుంటున్నాం. దేవుని చిత్తం మీద తెలుసుకోకుండా, దేవుని చిత్తంలో లేకుండా, దేవుని సహవాసంలో లేకుండా, దేవుని సంఘంలో లేకుండా, ఆత్మీయ బిడ్డగా నువ్వు లేకుండా, ప్రార్థనలో లేకుండా, వాక్యంలో నువ్వు లేకుండా నువ్వు దేవుని సన్నిధిలో ఉండలేమన్న సంగతిని నీవు గ్రహించాలని దేవుని వాక్యము ద్వారా మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాము. హల్లెలూయా. నా ప్రియ దైవజనమా, క్రైస్తవ జనమా, దేవుని వాక్యం సెలవిస్తున్న మాట, నా ప్రియ దేవుని సంఘమా, వాక్యం సెలవిస్తున్న మాట, నువ్వు యేసయ్యలో ఉండాలి, ధరించుకున్న బిడ్డగా ఉండాలి. అలాంటి ధరించుకున్న బిడ్డగా ఉన్నప్పుడు నీ దేవుని నీ పట్ల ఆయన కార్యమును జరిగిస్తాడన్న సంగతిని నీవు గ్రహించాలని వాక్యము ద్వారా మనం చూస్తూ ఉన్నాము. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి కోసం జీవించే జీవితం ఎలా ఉంటుందో తెలుసా? దేవుడి కోసం బ్రతికే జీవితం ఎలా ఉంటుందో తెలుసా? ఈరోజు నువ్వు ఎలాంటి జీవితం జీవిస్తూ ఉన్నావు? నిజంగా నీ ప్రార్థన జీవితం ఎలా ఉంది? నీ వాక్య జీవితం ఎలా ఉంది? నీ ఆత్మీయ జీవితం అనగా నీ యొక్క దేవుని సన్నిధిలో ఉన్నటువంటి ఆ జీవితాన్ని ఎలా నువ్వు కలిగి ఉన్నావు? ఒక్కసారి నిన్ను నీవు పరిశీలన చేసుకోవాలని దేవుని వాక్యం ఈరోజు నేను హెచ్చరిక చేస్తా ఉంది. నిజంగా నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నావా?
నీ దినానికి 24 గంటలు ఉంది. ఆ 24 గంటల్లో నువ్వు ఎంతసేపు ప్రార్థన చేస్తూ ఉన్నావు? నువ్వు క్రైస్తవ బిడ్డగా పుట్టినావు, నువ్వు క్రైస్తవురాలుగా నువ్వు మారినావు, లేక దేవుని బిడ్డగా నువ్వు మారినావు, ఆత్మీయ బిడ్డగా నువ్వు మారినావు, దేవుడు ఎవరో తెలుసుకున్నావు, నిజమైన దేవుడు ఎవరో తెలుసుకున్నావు. తెలుసుకున్నటువంటి నీవు విశ్వాసిగా మారినావు. విశ్వాసిగా మారిన నీవు విశ్వాసము కలిగి ఉన్నావా? నమ్మకము కలిగి ఉన్నావా? నా యొక్క నిరీక్షణ కలిగి ఉన్నావా? దేవుని సన్నిధిలో, దేవుని సహవాసంలో నిజంగా దేవునితో కలిసి నువ్వు జీవిస్తున్నావా? దేవునితో కలిసి నువ్వు ప్రయాణం చేస్తూ ఉన్నావా? వాక్యం సూటిగడితో మాట్లాడుతూ ఉంది. నా ప్రియ దేవుని సంగమా, వాక్యం సెలవిస్తున్న నాకు సహోదరి, ఒక అన్యురాలు, దేవుని ఎరగని బిడ్డ, చాలా పెద్ద కులంలో ఉన్నటువంటి బిడ్డ. అయితే ఆ బిడ్డ దేవుణ్ణి అనుకోకుండా దేవుని ఒక దేవుని తెలుసుకుంది. దేవుని తెలుసుకున్నాక, నిజమైన దేవుడు తెలుసుకున్నాక, అయ్యో నేను ఇన్ని రోజులు దేవుని ఎరగని బిడ్డగా ఉండిపోయాని, ఇన్ని రోజులు నేను దేవుని నిజమైన దేవుని తెలుసుకోకుండా ఉండిపోయాని, అయ్యో నిజమైన దేవుడు ఇలా ఉంటాడా? ఇంత పరిశుద్ధుడా, ఇంత పవిత్రుడా, ఇంత నీతిమంతుడా, ఇంత గొప్పవాడా, ఏమి పాపము ఎరగని వాడా, ఏ పాపము చెయ్యని వాడు నిజమైన దేవుడు. ఈ దేవుని తెలుసుకోకుండా ఇన్ని సంవత్సరాలు నేను నా యొక్క జీవితంలో పోగొట్టుకున్నానని బాధతో, వేదంతో ఆ బిడ్డ ఉన్నది. అయితే ఆమె అనుకుంది, నేను ఒక్కదాన్ని పరలోక రాజ్యం నేను వెళ్తాను, లేకపోతే నేను ఒక్కదాన్ని దేవునికి నమ్ముకున్నాను కాబట్టి నాలో ఉన్నటువంటి నా బంధువులు, లేక నా తోట ఉన్నటువంటి వారు అందరూ కూడా నాకు తెలిసినటువంటి వారు, స్నేహితులు కావచ్చు, బంధువులు కావచ్చు, చుట్టాలు కావచ్చు, పాలువారు కావచ్చు, వీళ్ళందరూ కూడా నశించిపోతూ ఉన్నారే. ఏం చేయాలని ఆలోచన. అయితే ఈమె ప్రార్థన చేసుకున్న సంగతి భర్తకు తెలిసింది. భర్తకు తెలిస్తే భర్త ఏమన్నాడో తెలుసా? ఇంకొకసారి నువ్వు బైబిల్ చదివినా, ఇంకొకసారి నువ్వు ప్రార్థన చేసినా, ఇంకొకసారి ఇంట్లో ఇలాంటి పిచ్చి పనులు చేసినా, ఇలాంటి దరిద్రమైనటువంటి దేవుడు ఇంటికి తీసుకొని వచ్చి ఇక్కడ ఒక్కసారి నువ్వు పొడిచినా నిన్ను చంపేస్తా అన్నాడు ఆయన. అయితే భర్తకు భయపడి ఇంట్లో ప్రార్థన చేసుకోలేక, భర్తకు భయపడి ఇంట్లో ఏం చేయలేక, ఎలా దేవుని సన్నిధిని ఆ యొక్క సమయాన్ని గడపలేక బాధపడుతున్న సమయంలో తను ఏం చేసిందో తెలుసా? ఆ యొక్క బాత్రూమ్ లోకి వెళ్ళి ప్రార్థన చేసింది. లేకపోతే ఆయన లేనప్పుడు ప్రార్థన చేసుకునేది, ఆయన డ్యూటీకి వెళ్ళినప్పుడు ప్రార్థన చేసుకునేది, ఆయన బైబిల్ ఎక్కడ కూడా కనపడనిచ్చేది కాదు. అలాగనే ఏం చేసింది? వెళ్ళిగా ఒక పన్ను, ఇంకా తన పనులో ఉన్నటువంటి వాటిని ఏం చేసింది? బాగా ఊపేదంటే, బాగా లేకపోతే కొట్టుకునేది. పన్ను నొప్పి వచ్చినట్టు ఆ పన్ను నొప్పి తన పన్ను పీకిపించుకోవాలని చెప్పేసి తన దూరంగా ఉన్నటువంటి తన బంధువుల దగ్గరికి వెళ్ళేదంట. వెళ్ళి వాళ్ళకి సువార్తలు ప్రకటించేదంట. వాళ్ళకు సువార్తలు ప్రకటించి వాళ్ళని అందరూ దేవుని వైపు తిప్పడానికి ప్రయత్నం చేసిందంట. ఇలాగ తన చుట్టాల అందరూ కూడా సువార్తను ప్రకటించడం మొదలు పెట్టేది. తన బంధువులందరి దగ్గరికి వెళ్ళింది. అలాగే ఒక్క పన్ను కాస్త 2 పన్ను, 2 పన్ను కాస్త 3 పన్ను, 3 పన్ను కాస్త 4 పన్ను, అలాగా కనీసం లేదు కనుక 60% పనులు, అనగా మనకు 32 పనులు ఉంటాయి. 30 పనులు అనుకుందాం కాసి. ఆ 30 పనులు ఎన్ని పనులు? 18 పనులు కూడా కొట్టుకుంది. దేనికోసమో తెలుసా? కేవలం సువార్తను ప్రకటించడానికి. తన శరీరంలో ఉన్న పళ్ళని, తన శరీరంలో ఉన్న భాగాన్ని పెరిగి వేసుకుంటూ, ఆ బోసులో వేసుకున్నా పర్వాలేదు కానీ ఏ మాత్రం చలించకుండా, తన పళ్ళు ఊడిపోయినా పోయినా పర్వాలేదు అనుకున్నది. కానీ అయ్యో నేను మాట్లాడలేను కదా, తినలేను కదా, అవన్నీ ఏం పట్టించుకోవట్లేదు. నేను సువార్తను ప్రకటించాలి, నా వారిని నేను రక్షించుకోవాలి, నా వారిని నేను బ్రతికించుకోవాలి, నా వారిని నేను పరలోక రాజ్య వారసులుగా చేయాలనే ఒకే ఒక ఉద్దేశంతో తన పనులన్నింటినీ కూడా కొట్టుకుంది. అందులో ఒక ఆమె రక్షించబడింది. ఆమె రక్షించబడితే ఆమె కూడా ఎంత గొప్ప దేవుడా అని ఆమె తెలుసుకున్నది. ఆమె తెలుసుకున్నాక ఆమె చేసేది, ఆమె కూడా మెల్లిగా బైబిల్ చదవడం మొదలు పెట్టేది. ఆమె కూడా దేవుడికి వాక్యం చదవడం మొదలు పెట్టింది. చదువుతా ఉంటే ఆది అందు వాక్యం ఉండడు, వాక్యము దేవుని ఉండడు, వాక్యమే దేవుడై ఉండడు. ఎప్పుడు నేను వినలేదే. ఆ వాక్యమే దేవుడై ఉన్నాడా? ఆయనే దేవుడై ఉన్నాడా? వాక్యము దేవుని దగ్గర ఉందా? అంటే ఈయననే ఆయననే ఈయననా? ఇది ఎప్పుడు ఏ పుస్తకాలు నేను చదవలేదే అనేటువంటి వాక్య భాగం చదివి
ఆ వాక్య భాగం మీద ఆకర్షించి ఏం చేసిన ఆమె మారమర్చిపోతుంది. ఆమె రక్షణ పొందింది. ఆమె ప్రార్థన చేయడం మొదలుపెట్టింది. వారింట్లో ఆయన చూశాడు. ఆయన ఏం చేశాడు? ఇలా చేస్తావు బిడ్డ అని చెప్పేసి ఆయన ఏం చేశాడు? ఆమెని ప్రతిరోజు వాళ్ళకు ఉన్నటువంటి ఆ యొక్క ఉన్నారు కదా దేవుళ్ళని కూడా పెట్టుకునేసి ప్రతిరోజు ఒక దేవుడికి పూజ చేయడం మొదలు పెట్టినాడు. ఇద్దరు భార్య భర్తలు కూర్చొని అలా చేస్తూ ఉన్న సమయంలో ప్రజలు ఏం చేసింది? వేడి నూనెలో వేరు మసతుల నూనెలో ఏం చేసిందంట? చెయ్యి పెట్టేసి చెయ్యి మొత్తం గాలిపోయింది, చర్మం ఊడిపోయింది, ఆ యొక్క ఎముకలు కూడా కరిగిపోయే పరిస్థితి వచ్చింది. ఆ యొక్క భయంకరమైనటువంటి తినేసినటువంటి పరిస్థితి కుష్టి వస్తే ఎలాగైతే అయిపోతుందో అట్లా అయిపోయిందనంట. ఏమైంది అని అంటే సరికల్లా ఆయన చెప్పిందంట, అయ్యా నూనె వేడి నూనె నా మీద పడింది, అందుకే ఇట్లా అయిపోయింది నా చెయ్యి అనిందంట. అంటే ఇక అప్పటి నుంచి ఏం చేశారు? ఇక కలిసి చేయాలి కదా పూజలు, ఇక కలిసి ప్రసక్తి లేదు. అందులో కూర్చోకుండా తన చెయ్యి సైతం ఆమె పోగొట్టుకున్నది. ఈ రోజున నువ్వు క్రైస్తవులుగా పుట్టి ఎంతసేపు ప్రార్థన చేస్తున్నావు? ఎంతసేపు నువ్వు దేవుని సన్నిధిలో సమయాన్ని గడుపుతూ ఉన్నావు? ఎంతమందికి సువార్తను ప్రకటించావు? ఎంతమందిని దేవుని దగ్గరికి తీసుకొని వచ్చావు? ఎంతమందికి నువ్వు దేవుని దగ్గరికి నడిపించావు? దేవుని వాక్యం సెలవిస్తున్నటువంటి మాటలు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. నా ప్రియ దైవజనమా, దేవుని వాక్యం సెలవిస్తున్నటువంటి మాటలు మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. నీ జీవితంలో నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నావో నువ్వు గ్రహిస్తున్నావా? ఇంకో సహోదరు అంటుంది, అయ్యా నేను ఇంకొక జన్మంటూ ఉంటే నేను క్రైస్తవాలుగా పుట్టితే, నేను క్రైస్తవ కుటుంబంలో పుట్టాలనుకుంటుంది ఇంకొక సహోదరి. నేను పుడితే క్రైస్తవ కుటుంబంలో ఇంకో జన్మ అంటూ ఉండదు. క్రైస్తవుకి అసలు మన మానవుని జన్మతో మామూలుగా మనుషులు పుట్టుక ఏదైతే ఉందో ఒకే జన్మ ఉంటుంది. వాక్యం చెబుతుంది. ప్రసంగి రాసిన గ్రంథం 9వ అధ్యాయంలో మనం చూస్తాం, మానవునికి ఒకే జన్మ ఉంటుంది, అంతకు మించిన జన్మ మనం ఇంకొకటి ఉండదు. ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకో. అయితే ఏమంటుంది? ఈ యొక్క మా ఇంకొక జన్మ ఉంటే నేను క్రైస్తవ కుటుంబంలో పుట్టాలి, క్రైస్తవుని నేను వివాహము చేసుకోవాలి, క్రైస్తవ జీవితంలో జీవించాలని ఈమె అనుకుంటుంది. ఎందుకు? వై అంటే ఇక్కడ కూడా సేమ్ అదే స్టోరీ. ఏం స్టోరీ అని అంటే, ఆయన ప్రార్థన చేసుకునేవాడు, ఆయన వాక్యం చదువుకునేవాడు, ఆయన దేవుని ఎందుకు నమ్మని చెప్పేసి ప్రతిరోజు బాగా కొట్టేవాడు. ఎలా కొట్టేవాడు అంటే ఆమె మూర్చిపోయే రీతిగా కొట్టేవాడు. అందుకని ఆమె అనుకుంటుంది ఏమనంటే, ఇంకోసారి నేను పుట్టుక ఉంటే, ఇంకో జన్మ ఉంటే నేను క్రైస్తవ కుటుంబంలో పుట్టాలనేటువంటి ఆలోచన ఆమెలో కలిగింది. ముగ్గురి జీవితాలు మనం చూస్తూ ఉన్నాం. నా ప్రియ దైవ జన్మ మొదటి సహోదరి తన పళ్ళను కూడా పెట్టుకొని సువార్తను ప్రకటిస్తూ తన వారిని రక్షించుకోవడానికి ప్రయత్నం చేసింది. రెండవ ఆమె అందులో కూర్చోకుండా ఉండడానికి కోసం నువ్వు వేడి మసులుతున్న నీరు నూనెలో తన చెయ్యిని వేసి తన చెయ్యి కాల్చుకొని అక్కడ కూర్చోకుండా అనగా అలాంటి అపవిత్రమైన స్థలంలో కూర్చోకుండా తన జీవితాన్ని కాపాడుకున్నది. ప్రార్థన చేసుకునే సమయంలో, ప్రార్థనకు సమయం దొరికిన సమయంలో, ఆ యొక్క సమయం దొరికిన ఉన్నటువంటి పరిస్థితిలో బాత్రూంలోకి వెళ్ళో లేకపోతే డ్యూటీకి వెళ్ళినటువంటి సమయంలోనో మీరు చాటుగా ప్రార్థన చేసుకుంటున్నారు. ఇక్కడ ప్రతిరోజు హింసిస్తున్నటువంటి భర్త విషయంలో చూసినప్పుడు దేవుడి వాక్యం సెలవిస్తే క్రైస్తవ కుటుంబంలో పుట్టాలి. పుట్టిన నీవు, ఎరిగిన నీవు, ఇప్పుడు దేవుడి బిడ్డగా ఉన్న నీవు ఇలాంటి శ్రమను అనుభవించావా? ఇలాంటి కష్టాలు అనుభవిస్తున్నావా? సమయం ఉండి కూడా నువ్వు ప్రార్థన చేస్తలేవే, సమయం ఉండి కూడా నువ్వు వాక్యం చదువుతలేవు కదా, సమయం ఉండి కూడా నువ్వు దేవుని సన్నిధిలో సమయాన్ని విడిచిపెట్టేసి నువ్వు వేరే ప్రదేశాలకు వెళ్ళిపోతూ అక్కడిక్కడ కూర్చొని సమయాన్ని వృధా పరుస్తూ ఉన్నావు కదా. సమయం ఉన్న నీవు ఎలా ఉన్నావు? సమయం లేని వారు ఎంత కష్టపడుతున్నారో, సమయం లేని వారు ఎంత శ్రమ పడుతున్నారో, సమయం లేని వారు ఎంతగా వేదన పడుతున్నారో, వారి జీవితం ఎంత దుర్భరమైనటువంటి పరిస్థితిలో ఉన్నదో ఒక్కసారి నీవు పరిశీలన చేసుకోవాలని, పరీక్షించుకోవాలని, నీవు తెలుసుకోవాలని దేవుడి వాక్యం నిన్ను హెచ్చరిక చేస్తా ఉంది. సమయంలో ఉన్న ఎంతో సమయం నీకు ఉంది, ప్రార్థన చేసుకోలేకపోతున్నావు. ఎంతో సమయం ఉంది, వాక్యం చదువుకోలేకపోతున్నావు. ఎంతో సమయం ఉంది, దేవుని సన్నిధిలో కూటాలకు రాలేకపోతూ ఉన్నావు, కూటాల్లో ఉండలేకపోతూ ఉన్నావు. ఒక గడి అయిన నాతో సమయం గడపలేదా ఆ యేసుప్రభువు అడిగిన రీతిగానే మన జీవితాలు ఉన్న ఈ రోజున సమయం లేని వారేమో అనేక శ్రమలను అనుభవిస్తూ ఉన్నారు. సమయం లేని వారు అసలు ఆస్కారమే అయినటువంటి సమయంలో
అసలు భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నటువంటి వారు, శ్రమంలో ఉన్నటువంటి వారేమో నిజమైన దేవుణ్ణి ఎరిగి ఆయన ఆరాధించలేకపోతున్నాము కదా, ఆరాధనకు వెళ్ళలేకపోతున్నాము కదా, అయ్యో మేము దేవుని సన్నిధికి వెళ్ళలేకపోతున్నాం కదా, వాక్యాన్ని మేము చదవలేకపోతున్నాం కదా, ప్రార్థన చేసుకోలేకపోతున్నాం కదా అని వారు బాధపడుతుంటే మనమేమో ఏం చేస్తున్నాము? సమయాన్ని వృధా చేస్తూ, సమయాన్ని అంతా కూడా పాడు చేసుకుంటూ భయంకరమైనటువంటి దుర్భరమైనటువంటి జీవితం మనము జీవిస్తూ ఉన్నాం. ఆమేన్, హల్లెలూయా. ఎంత ఘోరం కదండి మన జీవితం. మనకు కొంచెమైనా బాధ వేదన ఉందా? నిజంగా మనకు బాధ ఉందా? నువ్వేం చేస్తున్నావో, నువ్వు ఎలా ఉన్నావో, నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో నువ్వు జీవిస్తున్నావో నువ్వు ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలని వాక్యం ద్వారా చూస్తున్నాం. వేకువనే లేచి శత్రువుల పైన దండెత్తేటువంటి జీవితం జీవించాలని వాక్యం సెలవిస్తుంది. గిద్యోను ఎరుబయలైనటువంటి గిద్యోను ఏం చేస్తున్నాడు? వేకువనే లేచినాడు, తెల్లవారుజామునే లేచినాడు. యుద్ధంతో ఆ యొక్క శత్రువుని ఎక్కడున్నారో తెలుసుకుంటూ ఉన్నాడు. నీ శత్రువు ఎవరు? నీ సాతానుడు. నీ శత్రువు ఎవరు? నీ అనారోగ్యం. నీ శత్రువు ఎవరు? నీ అసహనం. నీ శత్రువు ఎవరు? నీ కోపం. నీ శత్రువు ఎవరు? నీలో ఉన్నటువంటి వ్యర్థమైనటువంటి క్రియలే నీ శత్రువు అడుగుతూ ఉన్నారు. వీటన్నిటిని జయించడానికి నువ్వు ఎప్పుడు లేవాలి? ఉదయకాలన లేచి, పెందలకడనే లేచి, వేకువ జామునే లేచి నువ్వు ప్రార్థన చేయాల్సినటువంటి నీవు ఏం చేస్తున్నావు? మొద్దు నిద్రపోతూ ఉన్నావు. అలాంటి జీవితంలో జీవిస్తూ, అలాంటి బ్రతుకును జీవిస్తూ నువ్వు ప్రేమ దేవుని సంతో సమయాన్ని మొత్తం కూడా వృధా చేస్తూ ఉంటున్నావు. దేవుని వాక్యం సెలవిస్తున్నటువంటి మాటలు మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును. ఎవరు మొరపెట్టారంట? ఎవరు? నీతిమంతులు. నీతిమంతులు అంటే ఎవరు? యేసయ్యను ధరించుకున్నటువంటి వారు, యేసయ్యతో సాంగత్యము చేస్తున్నటువంటి వారు, యేసయ్యతో సహవాసము కలిగినటువంటి వారు, యేసయ్యతో కలిసి ప్రయాణము చేస్తూ ఉన్నటువంటి వారు, సమయాన్ని వృధా చేయకుండా దేవుని సన్నిధిలో సమయాన్ని గడుపుతూ, వాక్యాన్ని చదువుతూ, వాక్యాన్ని నెమరు వేసుకుంటూ, ధ్యానం చేస్తూ, దేవుని యొక్క ఉద్దేశములను ఎరిగినటువంటి బిడ్డగా ఉండాలని, దేవుని తలపులు ఎరిగిన బిడ్డగా ఉండాలని, దేవుని చిత్తము జరిగించే బిడ్డగా ఉండాలని, దేవుని చిత్తానుసారంగా జీవించాలని అనుకునే ప్రతి బిడ్డ కూడా నీతిమంతురాలైనదని దేవుని వాక్యం ద్వారా మనం చూస్తూ ఉంటున్నాం. గిద్యోను కష్టంలో ఉన్నాడు, ఇశ్రాయేలు కష్టంలో ఉన్నారు. అందుకని ఉదయకాలంలో లేచి వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు. పెద్దలకైనా లేచి శత్రువును వెతుకుతూ ఉన్నారు. ఈ రోజున శత్రువు నిన్ను వెతకడం కాదు, నువ్వు శత్రువును వెతకాలి. నువ్వు శత్రువు పైన దీనిపైన యుద్ధం చేయడం కాదు, నీవే శత్రువు పైన యుద్ధము చేయాలి. యుద్ధం యొక్క ప్రకటన చేయాలి. యుద్ధ ప్రకటన చేసి నువ్వు ప్రార్థన యుద్ధము చేయాలని దేవుని వాక్యం ద్వారా మనం ఇక్కడ గమనిస్తుంటాం. నీతిమంతులు ఎలా ఉంటారో అలా ఉండాలని దేవుని వాక్యము ద్వారా మనం ఇక్కడ గమనిస్తూ ఉంటున్నాము. హల్లెలూయా. చిరకాల స్నేహితుడా, నా హృదయ సన్నిహితుడా, చిరకాల స్నేహితుడా, నా హృదయ సన్నిహితుడా,
దేవుడి వాక్యం సెలవిస్తుంది, కష్టాలలో కన్నీళ్ళలో నన్ను మోయ నీ స్నేహం. బంధువులు, స్నేహితులు అందరూ ఆమేన్. దేవుడి వాక్యం సెలవిస్తున్న మాట మనం చూస్తున్నాం. నీ జీవితం నువ్వు ఒక్కదాని రక్షణ పొందితే సరిపోదు, నువ్వు ఒక్కదాని మారు మనసు పొందితే సరిపోదు, ఒక్కదాని బాప్తిసం తీసుకుంటే సరిపోదు, ఒక్కదాని పరలోక రాజ్యానికి వారసులు అయితే సరిపోదు. మరి ఏం చెయ్యాలి? నీతో ఉన్నటువంటి వారందరూ రక్షణ పొందాలి, మారు మనసు పొందాలి, దేవుని సన్నిధికి వారిని నడిపించాలి. అదే నీ జీవిత లక్ష్యమై ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇంటికి పెళ్లి పత్రిక తీసుకొని మరి ఇంటికి వెళ్ళారంట. తీసుకొని పెళ్లి పత్రిక తీసుకొని వెళ్ళారంట. వెళ్తే ఆ ముసలైన అడుగుతున్నట్టు ఏమంటే పత్రిక ఇచ్చి, అయ్యా మీరు రావాలి పెళ్లికి అని చెప్పేసి అది బంధువులు కాబట్టి అడిగినారు. అయితే ఆయన ఏం చేసిండు, మన మా బిడ్డకి ఇవ్వవా అని ఏమనంట, మా బిడ్డకి ఇవ్వవా అని ఇచ్చావా అని అడిగాడంట. ఇచ్చావా అని అడిగాడు ఒకటి, ఇవ్వలేదని మీరు అన్నారు. ఇయ్యవా అని అడిగాడు. ఆ తర్వాత ఏమన్నాడు, కొడుకు ఇచ్చావా, కొడుకు ఇయ్యవా అన్నాడు. హల్లెలూయా. అని ఇలాంటి వాటిల్లో మనము ఇంపార్టెన్స్ చూపిస్తున్నాం. బంధువుని, కొడుకుని, కూతురు, నీ పిల్లల గురించి. వారు మారు మనసు పొందినారా? వారు రక్షణ పొందినారా? వారు బాగుపడ్డారా? వారు దేవుని ఎరిగినారా? వారు దేవుని తెలుసుకున్నారా? వాళ్ళకి అడుగుతున్న పత్రికలు బాగా ఉంది. ఓకే, నీ వాళ్ళ మీద చాలా ప్రేమ ఉంది, కానీ ఇచ్చేవారికి కూడా ఉండాలి కదా. కానీ అలా ఏం చేస్తున్నా తెలిసిన వాటి విషయంలో చూపిస్తున్న ప్రాముఖ్యత, నీ ఇంట్రెస్ట్ వాటిపైన కాదు ఉండాల్సింది. వారు నిజంగా వారు దేవుడి సన్నిధిలో ఎదిగినారా లేదా? వాక్యంలో, ప్రార్థనలో, దేవుడిలో, సన్నిధిలో, సంఘంలో, సహవాసంలో వారు ఎదుగుతున్నారా లేదా? వారు బలపడుతున్నారా లేదా? అది ఎరిగిన బిడ్డగానే ఉండాలి, అది తెలుసుకునే బిడ్డగానే ఉండాలి. వాక్యం సెలవిస్తున్న మాట ఏంటంటే, నీ కుమారుడు, నీ కుమార్తె దేవుళ్ళో ఎదగాలి, దేవుళ్ళో ఉండాలి, ప్రార్థనలో ఉండాలి, వాక్యంలో ఉండాలి, సంఘంలో ఉండాలి, సహవాసంలో ఉండాలి, దేవుని సహవాసంలో ఎదిగిన బిడ్డగా ఉండాలి, దేవునితో కలిసి ప్రయాణం చేసే బిడ్డగా ఉన్నారా లేదా అని ప్రతి దినము అనుదినము నువ్వు చూడాలి. ఒకప్పుడు తల్లిదండ్రులు తమ పిల్లలు బాగా చదువుతున్నారా లేదా బాగా చూసేవాళ్ళు. ఇప్పుడు చూడట్లా. ఇప్పుడు చూస్తున్నా ఆత్మీయ జీవితంలో లోకసంగా చదివే విషయంలో ఎంతైతే ఇంట్రెస్ట్ చూపిస్తున్నావో, చదివే విషయంలో వారి పైన వాళ్ళు చదువుతున్నా లేదని ఎలాగైతే నువ్వు చూస్తున్నావో లేదో, అలాగే ఆత్మీయ జీవితంలో వారు ప్రార్థనలో ఎదుగుతున్నారు. వారికి ప్రార్థన వస్తుందా? ప్రార్థనలో వారికి ప్రాక్టీస్ ఉందా? ప్రార్థన చేయగలిగే స్థితిలో వారు ఉన్నారా? సాక్ష్యం చెప్పే స్థితిలో వారు ఉన్నారా? వాక్యం చదివే స్థితిలో వారు ఉన్నారా? పాటలు పాడే స్థితిలో వారు ఉన్నారా? సంఘంలో సభ్యత్వం కలిగే వారు ఉన్నారా? వారు బాప్తిజం తీసుకున్న మారుమనసు పొందినారా? రక్షణ పొందినారా? బాప్తిజం తీసుకున్నారా? బలలో పాల్గొంటున్నారా లేదా అనే విచక్షణ నీలో ఉండాలి. తల్లికి, తండ్రికి తమ పిల్లల విషయమై
దేవుని సన్నిధిలో ఉండాలని వాక్యము ద్వారా మనం చూస్తున్నాం. ఇలాగ చూసేవారు, ఇలాగ చేసేవారు ఎంతో మంది ఉన్నారు. వాక్యం శ్రమిస్తున్న మాట మనం చూస్తున్నాం. నిజంగా నీ దేవుని సన్నిధిలో నీ పిల్లోడు, నీ కుమార్తె, నీ కుమారుడు ఇద్దరు కూడా నిజంగా వాక్యాన్ని చదువుతున్నారా లేదా అని నువ్వు గమనిస్తున్నావా? అలా గమనించే జీవితం మనలో లేదు. దేవుడు వాక్యం శ్రమిస్తున్న మాట మనం చూస్తున్నాం. అలా లేకపోతే, అలా చేయకపోతే పెద్ద అయిన తర్వాత బాలుడు నడవలసిన త్రోవను వారికి నేర్పించము. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 2వ వచనం త్వరగా చదవాలని మనం చేస్తాం. సామెతల గ్రంథం Proverbs chapter 6 verse 22. నా కుమారుడా, నీ తండ్రి ఆజ్ఞను గైకొనుము, నీ తల్లి ఉపదేశమును త్రోసివేయకము. 22:6. నీవు త్రోవలో వెళ్ళినప్పుడు అది నిన్ను నడిపించును, నీవు పట్టుకొనున్నప్పుడు అది నిన్ను కాపాడును, నీవు మేల్కొనున్నప్పుడు కాదు బాలుడు నడవలసిన త్రోవను బాలుడు నడవలసిన త్రోవను వారికి నేర్పుము. పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. హల్లెలూయా. దేవుని వాక్యం సెలవిస్తుంది. బాలుడు నడవలసిన త్రోవను వారికి ఏం చేయాలంట? ఏం చేయాలి? ఎవరు నేర్పాలి? అంతేనా? ఎవరు నేర్పాలి? ఎవరు? చెవులు వినపడుతున్నాయా? ఎవరు నేర్పాలి? మేమే చెప్పండి. అది చెప్పాలి, మేమని చెప్పాలి. తల్లిదండ్రులు ఎవరి గురించో చెప్పడం కాదు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. పోయిన వారం విన్నాం కదా మనము, 2 అక్షరాల ఖడ్గం కాదు, మనదంతా ఒకటే సైడ్ ఖడ్గం. ఇతరులకు చెప్పడమే కానీ మనం చెయ్యం. మనం చేసే వాళ్ళమై ఉండాలి. ఎంతసేపు ఇతరులకు చెప్తాం, నువ్వు అట్లా, నువ్వు ఇట్లా చేస్తున్నావు, అట్లా చేస్తున్నావు, ఇలా ఉన్నావు, అలా ఉన్నావు అని చెప్తూ ఉంటాం తప్ప మనల్ని మనం చూసుకునే పరిస్థితి లేనే లేదు. ఒకవేళ వాళ్ళు ఏమైనా చెప్పారనుకోండి, అస్సలు సహించము. దేవుని వాక్యం శ్రమిస్తున్న మాట, బాలుడు నడవవలసిన త్రోవను వారికి చిన్నప్పటి నుంచే నేర్పాలి. చిన్నప్పటి నుంచే వారికి తెలియచేయాలి. బాలుడు అనగానే బాలుడు మాత్రమే కాదు, వాళ్ళకు కూడా అమ్మాయిలకు, అబ్బాయిలకు నేర్పాలి. ఎవరు నేర్పాలి? తల్లిదండ్రులే నేర్పాలి. తల్లిదండ్రులు నేర్పకపోతే నువ్వు ఎలాగైతే స్కూల్ తీసుకుపోయి వదిలిపెడుతున్నావు, చిన్నప్పుడు ఏం చేస్తావు? ఈ సంఖ్య ఎత్తుకొని, ఈ సంఖ్య బ్యాగ్ వేసుకొని ఏం చేస్తావు? తీసుకుపోయి స్కూల్లో డ్రాప్ చేస్తావు. వెళ్ళినట్టే ఏడుస్తా ఉంటే కూడా చాక్లెట్ ఇచ్చి పంపిస్తావు. దుర్మార్గులు మీరు. అక్కడికి పంపిణీకి చాక్లెట్ ఇచ్చి పంపిస్తారు, బిస్కెట్ ఇచ్చి పంపిస్తారు, లేకపోతే ఇంకోటి ఏదైనా కొనిచ్చి పంపిస్తారు, కురుకురే ప్యాకెట్ కొనిచ్చి పంపిస్తారు తప్ప దేవుని సన్నిధిలో సండే స్కూల్ పంపడానికి మాత్రము అస్సలు పంపరే. వాక్యాన్ని చిన్నప్పటి నుంచే వారు చదివేటట్టు చూడాలి. ఏం చేయాలి? చిన్నప్పటి నుంచే చదివేటట్టు నువ్వు చూడాలి. అలా ప్రార్థన చేసేటట్టు నువ్వు నేర్పించాలి. అలా నేర్పించకపోతే పెద్దవాడు అయినప్పుడు వాడు మార్గంలో ఉండకుండా, మార్గము తప్పి నువ్వేది నాకు చెప్పేది, నువ్వేది నాతో మాట్లాడేది, నువ్వు నాకు చెప్పాల్సిన అవసరం లేదు, నీకంటే ఎక్కువ నాకు తెలుసు, మేము జన్సీలము, మేమెవరము? మేము జన్సీలము, మీకేం తెలియదు అనేటువంటి మాటలోకి తీసుకుని వస్తూ ఉన్నారు. దేవుడి వాక్యం శ్రమిస్తున్న మాట మనం చూస్తుంటున్నాం. దేవుని వాక్యానికి జెన్సీ పెన్సీ అంటూ ఏమీ లేదు, అంతా ఒకటే. మా విషయాన్ని గమనించాలని వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. పిల్లలు చెడిపోవడానికి గల కారణం ఎవరు అంటే తల్లిదండ్రులే అని చెప్తారు. ఎందుకంటే వారికి వాక్యం లేక, ప్రార్థన లేక, దేవుడి సన్నిధి లేక, దేవుని సహవాసము లేకుండా, దేవునితో సహవాసము నేర్పించకుండా, దేవునితో సహవాసము వారికి చేయించకుండా ఏం చేస్తున్నాం? మన పిల్లల్ని చెడగొడుతూ ఉన్నాం. మనమే చెడగొడుతూ ఉన్నాం. ఒకవేళ వారి వాక్యంలో, ప్రార్థనలో ఎదిగి ఉంటే తగ్గింపు, వినయము, విధేయత, లోబడే జీవితాన్ని వాడు కలిగి ఉంటాడు. సంఘంలో పరిచయం చేస్తా ఉంటే ఇంట్లో కూడా పని చేస్తాడు. సంఘంలో లోబడి ఉంటే ఇంట్లో కూడా లోబడి ఉంటాడు. సంఘంలో వినయ విధేయత నేర్చుకుంటే ఇంట్లో కూడా విధేయత కలిగి ఉంటాడు. అమ్మో, మా తల్లి, మా తండ్రి అనేటువంటి ఆత్మీయ జీవితాన్ని వాడు కలిగి ఉండడని దేవుని వాక్యం ద్వారా మనం కూడా హెచ్చరికను మనం పొందుకుంటూ ఉన్నాం.
గిద్యోను ఎప్పుడు లేచాడంట? వేకువని లేచి శత్రువును వెతికినాడు. ఈ రోజున వేకువని లేచి నీవు కూడా నీ శత్రువు ఏంటో నీకు బాగా తెలుసు. అది నీ అనారోగ్యం కావచ్చు, సాతాను కావచ్చు, లేక నీ సమస్యలు కావచ్చు, నీ వ్యతిరేకమైన క్రియలు కావచ్చు, నీ విరుద్ధమైన క్రియలు కావచ్చు, నీలో ఏర్పాటు చేస్తున్న దేవుడికి వ్యతిరేకమైన క్రియలు అన్ని కూడా నీ శత్రువులైన సంగతిని నీవు గ్రహించాలని దేవుని వాక్యం ద్వారా మనం కూడా హెచ్చరికను మనం పొందుకుంటూ ఉన్నాం. వాటన్నిటిని జయించే ఆత్మీయ ప్రార్థన విశ్వాస జీవితం నువ్వు కలిగి ఉండాలని వాక్యం ద్వారా మనం చూస్తూ ఉన్నాము. హల్లెలూయా, హల్లెలూయా. కనుక నా ప్రియ దైవజనమా, సూటిగా దేవునితో మాట్లాడుతున్న విషయం ఏంటంటే నీవు దేవునికి వ్యతిరేకంగా ఉండొద్దు. దేవునికి వ్యతిరేకంగా ఉండి, దేవునికి విరుద్ధంగా ఉండి ఆయనతో నీవు భయము తెచ్చుకోవద్దు, శత్రువుతో పెంచుకోవద్దు. దానివల్ల నీకు ఉపయోగం ఏమీ లేదన్న సంగతిని నీవు గ్రహించాలని దేవుని వాక్యము ద్వారా మనం ఇక్కడ గమనిస్తూ ఉంటున్నాం. చూడండి, ఒకసారి ఒక మాట ఎఫెసీయులకు రాసిన పత్రిక మనం ఎవరితో కొట్లాడుతున్నామో, ఎవరితో పోరాడుతున్నామో చూద్దాం. ఒకసారి 6వ అధ్యాయం 12వ వచనం. మనము పోరాడున్నది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమున దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. అందుచేతను మీరు ఆపత్తినమందు వారిని ఎదిరించుటకు సమస్తమును నెరవేర్చిన వారై శక్తిమంతులగునట్లు దేవుడిచ్చే సర్వాంగ కవచమును ధరించుకొనుడి. దేవుడిచ్చు సర్వాంగ కవచమును, దేవుడిచ్చింది ఏం లేదు, నువ్వు దేవుడిని ధరించుకో. సర్వాంగ కవచం అదే, ఇంతకు మించి వేరేదేమీ లేదు. హల్లెలూయా. బాప్తిసము తీసుకున్నటువంటి నీవు మార్కు సువార్త 16వ అధ్యాయము 16వ వచనం అనుకుంటా, చదవండి ఒకసారి. మార్క్స్ చాప్టర్ 16 నమ్మి బాప్తిసము పొందినటువంటి వాడు మొదటిగా గమనించాలి. మొదటిగా ఏమన్నాడు? రక్షింపబడును. He will be saved. రక్షింపబడును. నమ్మి బాప్తిజం పొందిన వాడు ఏమవుతాడంట? రక్షింపబడతాడు. నమ్మని వారికి శిక్ష విధింపబడును. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును. ఏమనగా ఒక్క నిమిషమ్మా, శిక్ష విధింపబడును అంటే దేవుడే స్వయంగా శిక్ష విధిస్తానని కాదని అర్థం. నువ్వు శిక్షలో ఉన్నావని అర్థం. అనగా నువ్వు శిక్షలో ఉన్నావని అర్థం. అలాగే ఏ శిక్షలో ఉన్నావని అర్థం అని ఒకసారి గమనిస్తే, లోకానుసారమైన క్రియలు అనేవి ఏవైతే ఉన్నాయో, లోకము దాని ఆశయు గతించిపోవును. లోకమనగా శరీరాశ, నేత్రాశ, జీవకుడము అనే శిక్షలో నువ్వు ఉన్నావు. చీకట్లో, అపరాధంలో, అతిక్రమ క్రియల్లో, ఆ యొక్క దేవునికి విరుద్ధమైనటువంటి క్రియలలో, శరీర క్రియలలో, వీటిలో బంధింపబడి ఉన్నావు కనుక, బంధకంలో ఉన్నావు కనుక, కట్లలో ఉన్నావు కనుక నువ్వు శిక్షలో ఉన్నావు అని అర్థం. కనుక శిక్షింపబడుతురు, వాటిలోనే ఉండను శిక్షింపబడుతూ ఉన్నావు అన్న సంగతిని నీవు జ్ఞాపకం చేసుకోవాలి. ఈ వాక్య భాగంలో శిక్షింపబడుతురు అంటే దాని అర్థం ఏంటంటే, అవునంటే నువ్వు శిక్షింపబడుతూనే ఉన్నావు, దాంట్లో నుంచి విడుదల పొందుమని దేవుని వాక్యం చెప్తుంది. అది ఎలా విడుదల పొందుకుంటావంటే, నమ్మి బాప్తిజం పొందుట వల్ల వీటన్నిటిలో నువ్వు రక్షింపబడతావని దేవుని వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. ఆ తర్వాత ఏమంటున్నాడు? నమ్మిన వారి వలన అమ్మా, వెరీ గుడ్. ఏమంటాడు ఇక్కడ? నమ్మి బాప్తిజం పొందిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును లేక జరుగును. ఏంటి అవి? ఏమనగా నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు. ఏం చేస్తారంట? నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు. హల్లెలూయా. దయ్యము నిన్ను చూస్తే భయపడాలి. దయ్యము నిన్ను చూస్తే భయపడాలి. మనము దయ్యాన్ని చూసి ఏం చేస్తున్నాడు చెప్పండి? మనం భయపడుతున్నాం. ఎవరైనా దయ్యం బట్టి వచ్చిందని అనుకోండి, వాళ్ళ కళ్ళు పెద్దగా చేసావు, లేకపోతే అనుకోండి, ఇట్లా అడదనుకోండి,
వెంటనే ఇక్కడ కూర్చున్న వేరే వాళ్ళకి, ప్రార్థన లేని వాళ్ళకి, వాక్యం లేని వాళ్ళకి, దేవుడు లేని వాళ్ళకి, కొంచెం భయం ఉండే వాళ్ళు వెంటనే అమ్మో ఎందుకు వచ్చిన గొడవ అని చెప్పి వెంటనే చర్చ నుంచి బయటికి వెళ్ళిపోతారు. ఒకవేళ వదిలిపోయి సమయాన్ని నేను అక్కడ ఉండి నన్ను పట్టుకుంటుందేమో అనే భయం కూడా ఉంటుంది వాళ్ళలో కూడా, అందుకే వాళ్ళు వెళ్ళిపోతారు. మిగతా వాళ్ళు అమ్మ మీరు ఉండండి, చుట్టూ నిలబడండి, స్తోత్రాలు చెల్లించండి, స్తోత్రాలు చెల్లించండి అని నేను చెప్పినాను అనుకోండి, భయం లేని వాళ్ళు ఉన్నారు, భయం లేని ఎప్పుడో వెళ్ళిపోతారు. మళ్ళా ఇంటికి వెళ్ళి పోయిందా పోయిపోచి ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా అని అడుగుతారు. దేవుని వాక్యం శ్రమిస్తా ఉంది, ప్రేమ దేవుడు కదా, దాన్ని చూసి నువ్వు భయపడడం కాదు, అది నిన్ను చూసి భయపడాలి. హల్లెలూయా హల్లెలూయా. నీకు కోపం వచ్చి ఊగిపోయి తిడుతూ కేకలేస్తూ ఉంటావు చూసారా, అప్పుడు నీ ఫోటో నీ వీడియో తీయాలి. ఆ తర్వాత ఎప్పుడైనా నువ్వు మంచిగా ఉన్నప్పుడే నీకు చూపించాలి నువ్వెంత అందంగా ఉన్నావో, నువ్వెంత అందంగా ఉన్నావో. అసలు నీ కళ్ళు ఎంత పెద్దగా అయ్యి, నీ ఐబ్రోస్ పైకి వెళ్ళిపోయి, నీ చుట్టూ రేగుతూ ఉంటే, ఇలా ఇలా అనుకుంటూ వేసుకుంటూ ఉంటే, నువ్వు అరుస్తూ ఉంటే, అసలు గయ్యాలి ఎగురుతూ గాల్లో ఎగురుతూ ఉంటే, ఆ వీడియో తీసి ఆ ఫోటోలు తీసి అప్పుడు చూపించాలి నువ్వు మంచిగా ఉన్నప్పుడు. ఆమె అదే దయ్యం, ఇంకే దయ్యం లేదు. హల్లెలూయా హల్లెలూయా. ఇంత గలీజుకున్నానా, ఇంత అందంగా ఉన్నానా అంటారా, ఇంత చండాలంగా ఉన్నానా నేను, కోపంలో ఉంటాను, అంత చండాలంగా ఉంటాను. అందుకే నువ్వు ఎప్పటికీ నీకు ఏం రాకూడదు, ఎప్పటికీ నీకు ఏం రాకూడదు, కోపం రాకూడదు. కోపం వస్తే నీ వాయిస్ చేంజ్ అవుతుంది, నీ రూపం చేంజ్ అవుతుంది. అసలు నువ్వు ఎవరో తెలుసా, మీ ఊహల్లో వదిలేస్తుంది. హల్లెలూయా. మీ అరుపులు, మీ కేకలు, మీ వికృత చేష్టలు మామూలుగా ఉండవు. హల్లెలూయా. హుంకరిస్తా ఉంటావు, కాండ్రిస్తా ఉంటావు, ఆ తర్వాత గొంతు పోగలిపోతుంది. నీ వల్లనే నా గొంతు పోయింది అని అంటావు, మళ్ళీ అంత అయిపోయిందంట. హల్లెలూయా. నువ్వే నన్ను అనిపించావు అని అంటావు. ఎందుకు అరవకపోతే, నువ్వు కూడా అరవకపోతే అయిపోయింది కదా. నువ్వు ఎందుకు అరిస్తావు, నువ్వెందుకు నీ వికృత రూపాన్ని చూపించావు. దేవుని వాక్యం శ్రమిస్తా ఉంది, నీ శక్తులు ఇక్కడ నమ్మి బాప్తిసం పొందిన వారి వలన ఈ సూచక క్రియలు జరుగును. ఏంటంటే ఆ దయ్యములను వెళ్ళగొట్టుదురు. ఒకటి, కొత్త భాషలు మాట్లాడతారు. కొత్త భాష అంటే నీకు రాని భాషను మాట్లాడటం. ఒకవేళ ఇంగ్లీష్ రాకపోతే ఇంగ్లీష్ మాట్లాడతావు, మలయాళం రాకపోతే మలయాళం మాట్లాడతావు, తమిళ రాకపోతే తమిళ మాట్లాడతావు. ఆమేన్ హల్లెలూయా. అది కాదు, ఆత్మీయమైన భాష ఒకటి ఉంటుంది, దేవుడు మాట్లాడించే భాష ఒకటి ఉంటుంది. అది ఏదైనా కావచ్చు, అన్య భాషలతో నువ్వు మాట్లాడతామని వాక్యం చెప్తుంది. ఆ తర్వాత ఏమంటున్నామా, పాములను ఎత్తి పట్టుకుందరు, మరణకరమైనది ఏదైనా తాగినను వారికి ఎంత మాత్రము హాని జరగదు. రోగుల మీద చేతులు వచ్చినప్పుడు వారు స్వస్థత పొందుకుంటారని వారితో చెప్పినట్టుగా దేవుడు వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. బాప్తిసం అనేది చాలా ఇంపార్టెంట్. బాప్తిసం లేకుండా నువ్వు జీవించకూడదు, బాప్తిసం లేకుండా నువ్వు బ్రతకూడదు. బాప్తిసం ఎప్పుడు తీసుకోవాలా, 19 years లోపల తీసేసుకోవాలి. ఎప్పుడు తీసుకోవాలా, నువ్వు క్రైస్తవ కుటుంబంలో పుడితే 19 లోపల తీసేసుకోవాలి, 19 దాటినాక తీసుకోకూడదు. ఎందుకంటే నువ్వు బాలుడుగా ఉన్నప్పుడే, యవనస్తుడిగా ఉన్నప్పుడే, యవనస్తులుగా ఉన్నప్పుడే, 19 లోపల ఉన్నప్పుడే దేవుని ఎరిగిన బిడ్డగా ఉండాలి. అలాగే షడ్రకు, మెషకు, అబేద్నెగోలు, దానియేలు, యోసేపు, దావీదు అందరూ కూడా ఎవరి కాలంలో ఉన్నప్పుడే దేవుని ఎరిగినటువంటి బిడ్డలుగా ఉన్నారు, దేవుని తెలిసిన బిడ్డలుగా ఉన్నారు. కనుక దేవుడు వారికి తోడుగా ఉన్నట్టుగా వాక్యం చెప్తుంది. దేవుడు వారికి తోడయుండి వారిని నడిపించినట్టు వాక్యం చెప్తుంది. వారి కష్టాల్లో ఉన్నప్పుడు, శ్రమంలో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు, వేదనలో ఉన్నప్పుడు, చేసాల్లో ఉన్నప్పుడు, చీకట్లో ఉన్నప్పుడు, భయంకరమైనటువంటి పరిస్థితుల్లో వారిని ఎదుర్కొన్నప్పుడు, శత్రువులు వారి మీద పడ్డప్పుడు వారు భయపడకుండా దేవుని దగ్గర పోరాడుతూ, దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ, దేవుని దగ్గర సన్నిధిలో వారు ప్రార్థన పోరాటం చేసినట్టుగా, ఆ ప్రార్థన పోరాటంతో వారు జయించినట్టుగా, ప్రార్థన పోరాటంతో వారు సమస్తం వారి స్వాధీనంలోకి తీసుకున్నట్టుగా వారు భయపడకుండా జీవించినట్టు దేవుని వాక్యం ద్వారా మనం ఇక్కడ గమనిస్తూ ఉంటున్నాం. దట్ ఈస్ వాట్ ద ప్రెసెన్స్ ఆఫ్ ద లార్డ్. ఆమేన్ హల్లెలూయా. దేవుని సన్నిధిలో, దేవుని సంఘంలో, దేవుని సహవాసంలో ఉంటే నీకు భయంగా పుట్టేది, ధైర్యము అధికమవుతూ ఉన్న సంగతిని నీవు గ్రహించాలని దేవుని వాక్యము ద్వారా మనం చూస్తూ ఉంటున్నాం. మీరు పోరాడునని
ఏమన్నాడు ఇక్కడ? మీరు అమ్మా శరీరులతో కాదు కానీ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ శక్తులతోనూ పోరాడుచున్నారు. అందుచేతను వారిని ఎదిరించడం. సమస్తమును నెరవేర్చిన వారై నిలువబడుటకు. ఈయన వాక్యంలో ఒక చక్కని మాట, ఎదిరించుటకు అని అవుదమ్మా. ఎదిరించుటకు. ఒకసారి ఎదిరించేవారు ఎవరైనా ఉంటే లేవడా? చూడాలి. ఇప్పుడు చదివినటువంటి వాటి విషయంలో ఎదిరించే వాళ్ళు ఎవరైనా ఉంటే, వీర నారీలు ఎవరైనా ఉంటే, వీర నారులు ఎవరైనా ఉంటే నిలబడతారు. హల్లెలూయా. నేను చూసాను, అది కనబడితే చాలు. అన్న పొట్టి కనబడింది, వికృతం కనబడింది, అది బల పరిగెత్తిందన్న. అప్పటి నుంచి నాకు జ్వరం వచ్చింది, చలి జ్వరం వచ్చింది అని చెప్తాను. రాత్రి కళలో దయ్యం కనబడింది అనుకోండి, ఏదో వికృత రూపం కనబడింది అనుకోండి, హాయిగా నిద్రపోతారా? నిద్రపోరు. నిద్ర ఎక్కడ అయిపోయారు, పోయింది. ఈరోజు మన జీవితాలు అలాగే ఉన్నాం. మనం నిజంగా బహుఘోరమైన స్థితిలో మనం ఉంటాం. క్రైస్తవుడిగా ఉంటూ దేవుని బిడ్డలమని చెప్పుకుంటూ, దేవుని కుమార్తెలమని చెప్పుకుంటూ, మేము దేవుని వారసులమని చెప్పుకుంటూ, కానీ కాదు. దేవుని వాక్యం చదివిస్తున్న మాట మనం చూస్తూ ఉంటున్నాం. నువ్వు ఎలా ఉండాలో అలా లేవు. ఎలా ఉండాలి? క్రీస్తు వారసుడిగా ఉండాలి, క్రీస్తు వారసురాలిగా ఉండాలి. దేవుని కుమార్తె ఎలా ఉండాలో అలా ఉండాలి. తండ్రి దేవుడి కుమారుని పంపించాడు ఈ లోకానికి. భయపడకుండా ఈ లోకానికి వచ్చాడు. మనుషుల చేతిలో హింసించబడ్డాడు, బాధించబడ్డాడు, వేధించబడ్డాడు, తురణపడ్డాడు, వెలివేయబడ్డాడు, త్రోసివేయబడ్డాడు. ఆ యొక్క అపహాస్య పాలయ్యాడు, అవమాన పాలయ్యాడు. ప్రాణము సైతం పెట్టడానికి ఆయన తన యొక్క ప్రాణమును వారికి అప్పగించిన, శరీరాన్ని వారికి అప్పగించాడు. భయంకరమైన హింసలతో, బాధలతో, వేదనలతో, గోడ దెబ్బలతో, బల్లపు పోటుతో, మేకులతో, ఆ యొక్క ముళ్ళ కిరీటముతో, వారి శరీరాన్ని బాధతో కొట్టి, హింసించి, బాధించి, వేధించి, చంపివేస్తున్నారు. అయినప్పటికీ కూడా ఎంత మాత్రం వెనకంజ వేయకుండా తన ప్రాణము పెట్టడానికి వచ్చినప్పుడు నా యేసయ్య కుమారుడిగా వారసుగా ఉండాలని దేవుని వాక్యం ద్వారా హెచ్చరికగా పడుకుంటున్నాం. ఆమేన్. ఆమేన్. నోరు తెరవలేదా ఈ ప్రేమ, పదులు పలుకలేదా ఈ ప్రేమ, నోరు తెరవలేదా ఈ ప్రేమ, పదులు పలుకలేదా ఈ ప్రేమ, నీవై కోసమో
దేవుడు వాక్యం సెలవిస్తున్న మాట మనం చూస్తూ కుటుంబం అంతా దేవుని సన్నిధిలో ఉన్నా, కుటుంబం అంతా దేవుని సహవాసంలో ఉన్నా, కుటుంబం అంతా కను దృష్టిలో ఉండాలని వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. నా ప్రియ దైవజనమా, నీ కొరకు ఆయన పడిన పాటలు, నీ కొరకు పడినటువంటి శ్రమలు ఒకసారి జ్ఞాపకం చేసుకొని నువ్వు ఆయన కొరకు జీవించే జీవితాన్ని నువ్వు ఎలా జీవిస్తున్నావో, నిర్లక్ష్యమైన జీవితం జీవిస్తున్నావో జాగ్రత్త. యెహోషువ అందు గురించి 24:15 ఓ చక్కటి మాట అంటున్నాడు. ఆయన ఏమంటున్నాడు ఇక్కడ? యెహోషువ 24:15 అంటున్నాడు ఆయన, నేనును నా ఇంటి వారును మీరెవరిని సేవిస్తారో నాకు తెలియదు, మీరెవరిని ప్రేమిస్తారో నాకు తెలియదు, నేను మాత్రము నేను నా ఇంటి వారు యెహోవాను సేవించదము, యెహోవాను మాత్రమే ప్రేమిస్తాము, యెహోవాను మాత్రమే మేము ఇష్టపడతాము, ఆయనకు మాత్రమే మేము ప్రార్థన చేస్తాం. ఎస్, కుటుంబం అంతా దేవుని సన్నిధిలో ఉండాలి, సమయము దేవుని సన్నిధిలో గడపాలి. ప్రతి ఉదయకాల సాయంకాల సమయంలో నువ్వు కుటుంబ ఆరాధన చేయాలి, కుటుంబ ప్రార్థనలు చేసుకోవాలి, వ్యక్తిగత ప్రార్థనలు చేసుకోవాలి. సమయం ఉన్నటువంటి నీవు ఎలా ఉన్నావు, సమయం లేనటువంటి వారు ఈ లోకంలో ఎలాంటి పరిస్థితులు వారు ఎదుర్కొంటూ ఉన్నారు ఒకసారి నీవు గమనించాలని, గ్రహించాలని దేవుని వాక్యము ద్వారా మనం ఇక్కడ గమనిస్తూ ఉంటూ ఉన్నాము. హల్లెలూయా. నా ప్రియ దైవజనమా, దేవుని వాక్యం సెలవిస్తున్న మాటలు మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. సమయము లేక దొరకక భర్తకు ఇంట్లో వాళ్ళకి తెలియకుండా ప్రార్థన చేసుకోవడానికి దాక్కుని ప్రార్థన చేసుకునే వాళ్ళు ఎంతో మంది లోకంలో ఉంటూ ఉన్నారు. కనబడకుండా ప్రార్థన చేసుకునే వాళ్ళు ఎంతో మంది ఉంటూ ఉన్నారు. ఓ బంధువుల ఇంటికి వెళ్ళు, లేకపోతే బాత్రూమ్ లోను, లేకపోతే ఆ యొక్క కిచెన్ లోను, లేకపోతే అందరు పడుకున్నాక రాత్రి కాల సమయంలో మెల్లిగా వెళ్ళి హాల్లోకి వెళ్ళి ప్రార్థన చేసుకోవడము, ఇలాగా వాళ్ళ భయం, వాళ్ళ పరిస్థితిని బట్టి వాళ్ళు చాలా ప్రార్థన చేస్తున్నారు. ఈ రోజు నువ్వు క్రైస్తవుడిపై ఉన్నావు, విశ్వాసమై ఉన్నావు, దేవుడి బిడ్డపై ఉన్నావు, ఇలా నువ్వు ప్రార్థన చేస్తున్నావా? నువ్వు ప్రార్థనకు సమయాన్ని ఇస్తూ ఉన్నావా? వాక్యానికి నువ్వు సమయాన్ని ఇస్తూ ఉన్నావా? కుటుంబ ప్రార్థన చేస్తూ ఉన్నావా? ఒక సహోదరి తన భర్తకు ఆ యొక్క దాంట్లో కూర్చోవద్దన్న ఉద్దేశంతో ఏం చేసింది? ఆ యొక్క వేడి వేడి మరుగుతున్నటువంటి నీళ్ళలో నూనెలో చేయి పెట్టి తన చేయిని కాల్చుకొని అక్కడ అపవిత్రమైన స్థలంలో కూర్చోకుండా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ఇంకోసారి అయితే తన పళ్ళన్ని పెరికి వేసుకున్నట్టుగా మనము చూస్తున్నాం. ఆమేన్, హల్లెలూయా. దేవుడి వాక్యం సెలవిస్తున్న మాటలు మనం ఇక్కడ చూస్తున్నాం. మన జీవితంలో ఎంతో గొప్ప కార్యములు, ఎంతో గొప్ప సాక్ష్యాలు మనం వింటూ ఉన్నాం. ఎంతో గొప్ప గొప్ప కార్యాలు మన జీవితంలో దేవుడు చేస్తూ ఉన్నాడు. కానీ మనం మాత్రము దేవుడికి విరుద్ధముగా, దేవుడికి వ్యతిరేకముగా, దేవుడికి అయిష్టముగా, దేవుడికి విరోధముగా మనం జీవిస్తూ ఉంటున్నాం. అలాంటి విరోధమైనటువంటి జీవితాన్ని నీలో ఉన్నదేమో ఒకసారి పరిశీలన చేసుకోవాలి. దేవుడి వాక్యం నీతో హెచ్చరిక చేస్తా ఉన్నది. దేవుడి వాక్యం నీతో మాట్లాడుతున్న విషయాన్ని ఒకసారి నువ్వు పరిశీలన చేసుకో. ఈ వాక్యం ప్రతిరోజు వాక్యం చదువుతున్నావో, మా ప్రార్థన చేసుకుంటున్నావు, ఎలా చేసుకున్నట్లయితే ఖచ్చితంగా నువ్వు చూసుకోవాల్సిన బాధ్యత నీ పైన ఉన్నది అనే సంగతిని నీవు గ్రహించాలి. హల్లెలూయా, హల్లెలూయా. నమ్మి బాప్తిస్మము పొందిన వారు ఈ సూచక క్రియలు చేస్తారు. నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడతాడని చూస్తున్నా. నమ్మని వాడు శిక్షింపబడతాడని చూస్తూ ఉన్నా. శిక్ష అంటే నువ్వు ఆల్రెడీ శిక్షలోనే ఉన్నావు, కట్లలోనే, బంధకముల్లోనే ఉన్నావు. లోకమనే కట్లలో, లోకమనే బంధకములలో, లోక ఆశలు, లోక కోరికలు, లోక శరీరాశలు, నేత్రాశ, జీవము, డబ్బు అనే కోరికలనే కట్లు, బంధకాల్లోనే ఉన్నావు కనుక ఆ శిక్షలోనే ఉంటూ ఉంటావు అని వాక్యము ద్వారా మనం గమనించినాం. రెండోదిగా మనమైనా నమ్మి బాప్తిసం పొందిన వారి వల్ల ఈ సూచక క్రియలు జరుగును. ఏ సూచక క్రియలు జరుగుతాయంట? మొదటిగా చదువు. దయ్యములను వెళ్ళగొడతారు, కొత్త భాషలు, అన్య భాషలు మాట్లాడతారు, పాములను ఎత్తి పట్టుకుంటారు. మరణకరమైన ఏది తిన్నా, ఏది త్రాగినా హాని చేయదు. రోగుల మీద చేతులు ఉంచినప్పుడు వారి స్వస్థత పొందుకుంటారు. నమ్మి బాప్తిసం పొందిన వారి వల్ల ఈ సూచక క్రియలు జరుగుతాయి. అయితే దేవుడిచ్చే వరాలు వేరు, వాళ్ళ సంగతి వేరు, పక్కన పెట్టండి.
నమ్మి బాప్తిజం పొందిన వారితో సహితము దేవుడు కార్యాలు చేయిస్తాడు. కానీ నువ్వు నీతిమంతుడుగా ఉండాలి. ఏమని చెప్తుంది మొదటి మాట? నీతిమంతులు మొరపెట్టుగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. ఇది అంశం. కాబట్టి నీతిమంతుడుగా ఉండి నువ్వు ప్రార్థన చేయాలి. నీతిమంతుడుగా ఉండి నువ్వు వాక్యాన్ని చదవాలి. నీతిమంతుడుగానే నువ్వు జీవించాలి. నీతిమంతుడుగానే నువ్వు ఈ లోకంలో ఉండాలి. నీతిమంతుడుగానే ఈ లోకంలో నువ్వు బ్రతకాలి. నీతిమంతుడిగా ఉంటేనే ఈ సూచక క్రియలు నీ జీవితంలో జరుగుతాయి. నీ ద్వారా దేవుడు జరిగిస్తాడని వాక్యం చెబుతుంది. ఒక సహోదరుడు వచ్చాడు కదా, ఏమనంటే ఇదిగో నమ్మి బాప్తిజం పొందిన వారు ఈ సూచక క్రియలు జరిగినట్టున్నావు, నెల రోజులు అయిపోయిన బాప్తిజం తీసుకున్నా, ఇదిగో దయ్యాలను విడగొట్టడానికి ప్రయత్నం చేస్తే అవి పోవట్లేదు. తర్వాత నేను పామును ఎత్తి పట్టుకుందాం ప్రయత్నం చేస్తే ఆ పాము ఎక్కడ దొరకట్లేదు. అలాగే విషయం పెట్టినటువంటి ఆ యొక్క ఏదైనా తిన్నా తాగినా ఏం కాదని చెప్పారు. ఇదిగో నేను స్లీపింగ్ కాబట్టి వేసుకొని తాగితే 2 రోజులు పడుకున్నానన్నా నా జీవితంలో ఏమి జరగలేదు అన్నాడు. అరే నువ్వు స్లీపింగ్ టాబ్లెట్ మాత్రం మింగి పడుకున్నావు, మంచిదే. నీకు ఏదైనా వేసుకొని తాగి ఉంటే ఇంకా తింటుంటే ఆమేన్ హల్లెలూయా. పరదేశులము ప్రియులారా మన అని పాడేవాళ్ళం కదరా. ఎందుకు చేసామన్నానంటే, అన్న ఈ వాక్యం ఇట్లా ఉంది కదా, ఆర్డర్ మీరు బోధించారు కదా, చెప్పారు కదా, బాప్తిజం తీసుకుంటే ఇంట్లో గొప్ప కార్యం తిరుగుతుందని చెప్పారు కదా. అంటే అప్పుడు అంటే నార్మల్ గానే మన జీవితంలో మనం ఏం చేస్తున్నాం అంటే వెంటనే అయిపోవాలి. ఇక్కడ విషయం ఏంటంటే, నేను మమ్మీ బాప్తిజం తీసుకున్నా కాబట్టి ఇవన్నీ జరగాలి అని అనుకొని వాడు తొందరపడ్డాడు. తొందరపడి ఒక కోయిలా ముందే కోసింది అన్నట్టు అలా కూసాడు వీడు. ఆమేన్ హల్లెలూయా. నీతిమంతుడిగా ఉండాలి. నీతిమంతుడు కావాలంటే ఇల్లు కట్టాలంటే ఎంతకాలం పడుతుంది? ఒక 6 నెలలు వేసుకుందాం. ఒక ఇల్లు కట్టాలంటే 6 నెలలు. దాన్ని కూడబడాలంటే బుల్డోజర్ తీసుకొచ్చి ఒక తోపుకి వస్తే అయిపోయింది. కేల్కతం దుకాన్ బంద్. ఏదైనా కట్టడానికి సమయం పడుతుంది, సంపాదించడానికి సమయం పడుతుంది, పోగొట్టుకోవడానికి జీతము సంపాదించాలంటే గ్లోరీ ఎంతకాలం కావాలి? 30 రోజులు అనగా నెల రోజులు. నెల అయిన తర్వాత జీతం వస్తుంది. దాన్ని ఖర్చు పెట్టాలంటే, దాన్ని అవగొట్టాలంటే ఎంత చెప్పండి? ఒక్క రోజు ఇంకా ఒక గంటలో సమాప్తం. యేసుప్రభు సమాప్తమైనది అన్నాడు. ఇక్కడ కూడా సమాప్తమైనది. హల్లెలూయా హల్లెలూయా. ఒక షాపింగ్ మాల్కి వెళ్తే అయిపోద్ది. హల్లెలూయా హల్లెలూయా. లేదు అని అంటే ఎవడైనా బెట్టింగ్ చేస్తూ ఉంటాడు, మన దగ్గరికి వెళ్ళండి, నిమిషంలో పోగొట్టేస్తాడు వాడు. నిమిషంలోనే. నాకు ఒకటి తెలుసు, చిన్న అని మన పేరు చిన్న తెలుసు, కానీ నాకేమంత బాంధవ్యం లేదు, బంధుత్వం లేదు, వాడు నాకేం ఫ్రెండ్ కాదు, కానీ తెలుసు. వాడు డబ్బులు కనబడితే ఒట్టు అందులో వేసేసుకుంటాడు. దేంట్లో? ఫోన్లో వేసుకుని ఇలా అన్నాడు, అయిపోయింది. అప్పుడు ఎప్పుడో స్టార్టింగ్ లో వచ్చాయండి డబ్బులు వాడికి. అంతే. ఆ డబ్బుల కోసం వాడు ఇంకా వస్తాయేమో అని వేస్తూనే ఉన్నాడు, పోతూనే ఉన్నాయి, వేస్తూనే ఉన్నాయి, పోతూనే ఉన్నాయి. అయినా మనకి అర్థం అవ్వట్లా. అలా ఉంటుంది. పోగొట్టుకోవడం చాలా ఈజీ, సంపాదించడం చాలా కష్టం. దేవుడు వాక్యం శ్రమిస్తున్నమాట. అందుగురించే ఆయన నీతిమంతుడిగా ఉండి నువ్వు ప్రార్థన చేయి. నమ్మి బాప్తిజం పొందిన వారి వల్ల అంటే నువ్వు నమ్మకముగా ఉండాలని వాక్యం చెబుతుంది. చదవండి ప్రకటన గ్రంథం 2:10. ప్రకటన 2:10. దేవుడి వాక్యం ఏం చెప్తున్నట్టు మనం చూద్దాం ఒకసారి. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయించబోతున్నారు. 10 దినములు మీకు శ్రమ కలుగును. మరణము వరకు అమ్మా, మరణము వరకు నమ్మకముగా ఉండాలని వాక్యం చెప్తుంది. ఆమేన్ ఆమేన్. వాక్యం సెలవిస్తున్న మాట ఏంటంటే,
ఇదిగో అపవాది మిమ్మల్ని చెరలో వేయించబోతూ ఉన్నాడు. ఇది పరిస్థితి. నమ్మి బాప్తిజం తీసుకున్న తర్వాత కొన్ని శ్రమలు రావచ్చు, రాకపోవచ్చు. ఒకవేళ వస్తే నువ్వు ఎలా ఉండాలి? నీతిమంతుడుగా ఉండాలి. వాటిని జయించే బిడ్డగా ఉండాలి. గిద్యోను వేకువనే లేచి శత్రువును కనిపెట్టిన రీతిగా ప్రతి దినం ప్రార్థనలో ఉండాలి. ప్రతి దినం వాక్యం చదువుతుండాలి. ప్రతి దినము దేవునితో సహవాసం చేస్తూ ఉండాలి. ప్రతి దినము దేవునితో ప్రయాణం చేస్తూ ఉన్నటువంటి బిడ్డగా నువ్వు ఉన్నట్లయితే, నువ్వు నీతిమంతుడిగా ఉన్నట్లయితే ఆ శత్రువును నువ్వు వెళ్ళి చూడాల్సిన అవసరం లేదు. నీ దగ్గరికి వచ్చినా, నువ్వు దాని దగ్గరికి వెళ్ళినా, వారి దగ్గరికి వెళ్ళినా నువ్వేం చేస్తావు? పోరాడుతావు, యుద్ధం చేస్తావు, గెలుస్తావు. దేవుని నామానికి మహిమను తీసుకొని రాగలుగుతావని దేవుని వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. మనం క్రైస్తవులము, విశ్వాసులము, దేవుని పెట్టినాం. మనం ఎందుకున్నాం ఈ లోకంలో? యెషయా గ్రంథం 43వ అధ్యాయంలో చెప్తానైనా, నేను నిర్మించిన నా ప్రజలు చదవగలరు. నా నిమిత్తము నేను నిర్మించిన జనులు నా జనులు నా స్తోత్రమును ప్రచురము చేయదు. 6వ వచనం. నా మహిమ నిమిత్తము నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని నా నామము పెట్టబడిన వారందరినీ తెప్పించుము. నేనే వారిని కలుగజేసి వారిని పుట్టించింది అంటున్నాడు ఆయన. నా మహిమ నిమిత్తం నేను నిర్మించిన. అనగా నువ్వు దేవుని మహిమ అయి ఉన్నావు. ఏమై ఉన్నావు? యు ఆర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. ఎవరు నువ్వు దేవుని మహిమ. చెప్పండి అందరు, నేను దేవుని మహిమనై ఉన్నాను. నేను దేవుని మహిమనై ఉన్నాను. నువ్వు దేవుని మహిమ అనగా నువ్వు దేవుని బిడ్డవు, నువ్వు దేవుని కుమారుడవు, దేవుని కుమార్తెవు, దేవుని సొత్తు, దేవుని ప్రజలు, దేవుని జనాంగం, దేవుని పేరు పెట్టినటువంటి జనాంగము ప్రజలయ్యున్న సంగతిని నీవు జ్ఞాపకం చేసుకోవాలి. మరి ఎలా జీవించాలి అని అంటే దేవుని కోసమే జీవించాలి, దేవుని కోసమే బ్రతకాలి, దేవుని కోసమే నువ్వు నీ యొక్క జీవితాన్ని నువ్వు ఆయన సన్నిధిలో సమయాన్ని వెచ్చించాలని వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. పేరుకు మాత్రమే నామకార్థమైనటువంటి క్రైస్తవ విశ్వాస జీవితం కాదు నువ్వు జీవించాల్సింది. నిజమైన క్రైస్తవ విశ్వాస జీవితం జీవించి ఆయన నామమునకు మహిమను తీసుకొని రావాలి. హల్లెలూయా. అది దేవుడి దగ్గర నుంచి కోరుతూ ఉన్న సంగతిని నీవు గ్రహించాలని వాక్యము ద్వారా మనకు ఇక్కడ హెచ్చరికను మనం పొందుకుంటూ ఉన్నాం. కాబట్టి మీరు పోరాడున్నది ఎవరితోనంట? లోకంలో ఉన్నటువంటి అనేకమైన వాటి విషయంతో నువ్వు పోరాడుతూ ఉన్నావు. ఆమేన్. హల్లెలూయా. ఆ విషయాన్ని మనం ఇందాక చదువుకున్నాము. మనం పోరాడేది శరీరంతోనూ, తర్వాత ప్రధానులతోనూ, అధికారులతోనూ, ప్రస్తుత అంధకార సంబంధాలు, లోకనాథులతోనూ, ఆకాశ మండలమందుల దూతల సమూహములతో, దురాత్మల సమూహములతోనూ మనం పోరాడుతూ ఉన్నాము. కనుక సర్వాంగ కవచమును ధరించుకోవాలి. ఏమిటా సర్వాంగ కవచం? యేసయ్యను ధరించుకోవడం. యేసయ్యను ధరించుకోవడం చాలు. లోకానుసారంగా సౌలు యొక్క బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ చేసి దావీదుకు తొడిగినాడు. ఆయన హైట్ వెయిట్ ఎక్కువ, ఆయన బరువు అయిపోయినా తీసి పారేసినాడు. కరెక్టే. అయితే సౌలుది కాబట్టి తీసి పారేయగలిగినాడు ఆయన. కానీ దేవుని ధరించుకుంటే ఎవరు తీసి పారేసిన అవసరము లేదు. కారణం ఏంటంటే ఆయన ధరించుకునేటువంటి బిడ్డ ఎలా ఉంటుందంట? పోరాడే జీవితం, క్రైస్తవ విశ్వాస నీతి మంతుని యొక్క జీవితం కలిగి మనము జీవిస్తామని దేవుని వాక్యము ద్వారా మనం కూడా గమనిస్తుంటున్నాం. ఆ విషయాన్ని గమనించాలని నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించే జీవితం దేవుడు నీకు, నాకు, మనకు అనుగ్రహించును గాక. అటు వాక్యం ఆశీర్వదించి దీవించును గాక.